హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మెక్ యూట్యూబ్ ఛానల్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఇంజనీర్స్ని భర్తీ చేయడం కోసం అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. అఫీషియల్ నోటీస్ కనుక ఓపెన్ చేసినట్లయితే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అప్లికేషన్స్ వచ్చేసి మార్చ్ 3 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్ వరకు అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన వేకెన్సీస్ కనుక చెక్ చేసినట్లయితే పొజిషన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి 120 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ గ్రేడ్ వచ్చేసి E2 గ్రేడ్. సో E2 గ్రేడ్ అంటే నేను ఈ వేకెన్సీస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ అండ్ ప్రొడక్షన్. దాని తర్వాత సివిల్ ఇంజనీర్ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ ఏజ్ సేమ్. క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీర్ 25 వేకెన్సీలు. శాలరీ మ్యాక్సిమం ఏజ్ సేమ్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ క్వాలిఫికేషన్. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 25 వేకెన్సీస్. శాలరీ ఏజ్ సేమ్. దాని తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్. కేటగిరీ వైజ్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 20, ఎస్టీ వాళ్ళకి 18, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 49, ఈడబ్ల్యూఎస్ 20, అన్రిజర్వ్డ్ 93. మొత్తంగా వచ్చేసి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మినిమం 60% మార్క్స్తో 4 years ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అయితే 50% వస్తే సరిపోతుంది. క్యాండిడేట్స్ ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదివే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. అయితే వీళ్ళు తర్వాత స్టేజ్లో డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి పైన మెన్షన్ చేసిన విధంగానే ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక 3 stagesలో అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో భాగంగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు. సో దీంట్లో 2 parts ఉంటాయి. అందులో జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్. దాని తర్వాత Part 2 వచ్చేసి క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కేటగిరీ వైజ్, డిసిప్లిన్ వైజ్ అయితే వీళ్ళని గ్రూప్ టాస్క్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి స్టేజ్లో అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూలో 3 stagesలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసి కేటగిరీ వైజ్ ఇంకా డిసిప్లిన్ వైజ్ అయితే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. మొత్తం 100% అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి 85% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రూప్ టాస్క్కి 5% వెయిటేజ్, పర్సనల్ ఇంటర్వ్యూ 10%. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 3 stagesలో వచ్చిన మార్క్స్ని బట్టి వీళ్ళనైతే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత అమాల్యుమెంట్స్ అంటే శాలరీ వచ్చేసి E2 గ్రేడ్. పే స్కేల్ వచ్చేసి 50,000 నుండి 1,60,000 మధ్యలో అయితే ఉంటుంది. కాస్ట్ టు కంపెనీ CTC అప్రాక్సిమేట్లీ వచ్చేసి 15 లక్షలు ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి HPCL నామినేటెడ్ ఎంపానల్డ్ హాస్పిటల్స్లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ప్లేస్మెంట్ అండ్ పోస్టింగ్ విషయానికి వస్తే కనుక ప్లేస్మెంట్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా. దేశంలోని HPCL డివిజన్స్ లేదా డిపార్ట్మెంట్స్లో ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. ప్రొబేషన్ ఇంకా రిటెన్షన్ విషయానికి వస్తే కనుక ముందుగా 1 year అయితే ప్రొబేషన్ అయితే ఉంటుంది. 1 year ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ అయితే చేయబడతారు క్యాండిడేట్ కంపెనీ పాలసీలకు అనుగుణంగా. రిటెన్షన్ అమౌంట్ విషయానికి వస్తే కనుక మొదటి 6 నెలల పాటు 5,000 అయితే రిటెన్షన్ అమౌంట్ కట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ అమౌంట్ని అయితే రిటర్న్ చేస్తారు. రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఇంతకుముందుకు HPCL అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే వీళ్ళకు ఏజ్ పరంగా అలాగే CBT మార్క్స్ పరంగా అయితే కొంత రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. అప్లికేషన్లో ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ వచ్చేసి 1 year వరకు అయితే వ్యాలిడ్ ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా క్యాండిడేట్స్ వచ్చేసి ఎలిజిబిలిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఎవిడెన్స్గానే అయితే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే కనుక అన్రిజర్వ్డ్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1180, ఎస్సీ ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వీటికి సంబంధించి ఎటువంటి క్వెరీస్ ఉన్నా careers@hpcl.in మెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ అయితే చేయవచ్చు. సబ్జెక్ట్ వచ్చేసి మీ యొక్క పొజిషన్ నేమ్, అప్లికేషన్ నెంబర్ మెన్షన్ చేసి మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సిబిటీకి అటెండ్ అయ్యే ఎస్సీ ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూకి వచ్చేసి థర్డ్ ఏసీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి అయితే థర్డ్ ఏసీ ఛార్జెస్ అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. డిస్టెన్స్ వచ్చేసి 30 కిలోమీటర్స్ లోపు అయితే ఉండకూడదు. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గానైతే యాక్సెస్ చేయొచ్చు. ముందుగానైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, దాని తర్వాత ఫుల్ నేమ్ వచ్చేసి బాక్స్లో ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఇంకా ఈమెయిల్ ఐడి, అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. దాని తర్వాత మెయిల్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై అయిపోయిన తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చాని కింద బాక్స్లో ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత రైట్ సైడ్లో కనిపిస్తున్న రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఈమెయిల్ చేయబడతాయి. దాని తర్వాత ఆ డీటెయిల్స్ని సైన్ ఇన్ పేజ్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్ క్యాప్చాని కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి సబ్మిట్ అయితే చేయవచ్చు. సో చూశారు కదా, ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన ఇంజనీర్స్ రిక్రూట్మెంట్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.